నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో సిరిసిల్ల పిఏసిఎస్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో తంగళ్లపల్లి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ పడిగల మానసరాజు హాజరయ్యారు. సర్పంచ్ దంపతులు వంకారపు అనిత రవీందర్, ఉప సర్పంచ్ పెద్దూరు తిరుపతి, వార్డు సభ్యులు సల్లంగుల బాలకృష్ణ, క్యారం జగత్కుమార్, కోడం భవిత సుధాకర్, రెడ్డి పరశురాం, గజబీంకార్ లాస్యా ప్రవీణ్, నేరెళ్ల పుష్పలత నర్సింగం, అంకారపు లక్ష్మి వైకుంఠం, కలికోట కాళీ చరణరాజ్ తదితరులు సత్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజన్న, ఫ్రెండ్స్ అధ్యక్షులు ఎడమల శ్రీధర్ రెడ్డి, యూత్ క్లబ్ అధ్యక్షులు ఆసాని జనార్దన్ రెడ్డి, జాగృతి మండల అధ్యక్షులు కందుకూరి రమాగౌడ్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ సద్దా రోజా, పద్మశాలి సంఘం అధ్యక్షులు రాపల్లి ఆనందం, యూత్ అధ్యక్షులు మచ్చా శ్రీనివాస్, రెడ్డి సంఘం అధ్యక్షులు ఎడమల బాలరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండి జగన్, మాజీ సర్పంచ్ ఆసాని సత్యనారాయణ రెడ్డి, ఎడమల హనుమంతరెడ్డి, గంగా కిష్టారెడ్డి, గంగరాజు రెడ్డి, రజక సంఘం ప్రతినిధులు పెద్దూరి బాలయ్య, రామచంద్రం, వడ్డెర సంఘం అధ్యక్షులు దారంగుల రాజు, మైనారిటీ నాయకులు ఎండి అబూబాకర్, మచ్చ ఆంజనేయులు, మచ్చ సీను, గ్రామస్తులు పాల్గొన్నారు. రెండవ వార్డు మెంబర్గా ఎన్నికయ్యి వచ్చిన మరి పడిగల మానస ఎంపీపీ గారికి, అలాగే మా సర్పంచ్ అంకారపు అనిత రవీందర్ గారికి, అలాగే వార్డ్ మెంబర్ రెడ్డి పరశురాములు, సల్లంగుల బాలకృష్ణ, క్యారం జగత్, కాళీచరణ్, గజబింకర్ లాస్య, అలాగే నేరల్ల పుష్పలత నర్సింగం గారికి, మరి వేదిక మీద ఉన్న మరి పద్మశాలి సంఘం అధ్యక్షులు రాపల్లి ఆనందం గారు, మాజీ ఎంపీడీసీ మచ్చ శ్రీనివాస్ గారు, రెడ్డి సంఘం అధ్యక్షులు బాలరెడ్డి గారు, అలాగే మాజీ వార్డ్ మెంబర్ మరి మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సద్దా రోజా గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి నన్ను ఈ స్టేజ్కి పంపించిన నా 13వ వార్డు ప్రజలందరికీ మన తల వంచి వారికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. అంతేకాకుండా గతంలో కూడా ఇప్పుడున్న ప్రస్తుత 12వ వార్డు సభ్యులందరికీ వారికి కూడా తల వంచి మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదంతోనే గ్రామంలోని ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని వైస్ చైర్మన్ రమణారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మరి నిన్నటిలోని సర్పంచుల పదవి కాలం ముగించి కార్యక్రమంలో మరి సన్మానం ఏర్పాటు చేసుకోవాలని ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి తంగళ్లపల్లి స్థానిక సర్పంచ్, మాజీ సర్పంచ్ అంకారపు అనిత రవీందర్ గారు, మరియు ఉప సర్పంచ్ పెద్దూరు తిరుపతి గారు, వార్డు సభ్యులు పుష్పలతక్క గారు, లాస్య గారు, భవిత గారు, లక్ష్మి గారు, క్యారం జగత్ గారు, చరణ్ గారు, సల్లంగుల బాలకృష్ణ గారు, రెడ్డి పరశురాములు గారు, మరి మాజీ అన్న గారు, మరియు వేదిక ముందున్న మరి తంగళ్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు తమ్ముడు జగన్ గారు, పద్మశాలి సంఘం అధ్యక్షులు రాపల్లి ఆనందం గారు, రెడ్డి సంఘం అధ్యక్షులు బాలరెడ్డి అన్న గారు, గంగా రాజు గారు, గంగా హనుమంతరెడ్డి అన్న గారు, మరియు కృష్ణారెడ్డి అన్న గారు, ఇంకా వేదిక ముందున్న రమేష్ అన్న గారు, కోడం రమేష్ అన్న గారు, జాగృతి అధ్యక్షులు అన్న, ఇంకా ఉన్న పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మా ప్రెస్ మిత్రులు కూడా మరి ఏదైతే గత 5 సంవత్సరాల పరిపాలనలో మరి ప్రజలు ఆశీర్వదించి 2019లో ఎన్నికైనటువంటి సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, వార్డు సభ్యులు కానీ మరి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలతో ఈ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేసుకోవడం జరిగింది. మరి ఈ అభివృద్ధికి గల కారణం
మరి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు, మరి అలాగే స్థానిక ఎమ్మెల్యే కేటీ రామారావు గారి సహాయ సహకారాలతోని మరి ఎన్నో నిధులు తెచ్చుకొని మరి గ్రామ పంచాయతీకి వచ్చే నిధులతోని మరి కేటీ రామారావు గారి నిధులతోని మరి గ్రామాన్ని ఎంతో సుందరమైన గ్రామంగా తీర్చిదిద్దడం జరిగింది. మరి అందులోనే గ్రామాన్ని చూసుకుంటే ఎంతో అభివృద్ధి జరిగినప్పటికీ కూడా ఇంకా చిన్న చిన్న లోటుపాట్లు ఎక్కడైనా ఉంటాయి, ఏ గ్రామంలోనైనా ఉంటాయి. మరి అవి కూడా పూర్తి స్థాయిలో ఇలాగే మీ ప్రజాక్షేత్రంలోని మరి ప్రజలకు విన్నట్టు ఉండి ప్రజలకు సేవ చేయాలని మా పాలక వర్గాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా చిన్న చిన్న ఏమైనా సమస్యలు ఉంటే కూడా మేము ఎంపీటీసీగా స్థానిక ఎంపీటీసీగా ఉన్నాము, ఎంపీపీగా ఉన్నాము. మరి పూర్తి స్థాయిలో నిర్మించడానికి కూడా మా వంతు కృషి కూడా మేము చేస్తామని తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఎలా అయితే మీరు సర్పంచ్గా ఎన్నిక 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారో మరి ఇదే ఆశీర్వాదంతో మీరందరూ కూడా మళ్ళా రాబోయే రోజులలో కూడా వివిధ హోదాలో ఉండి ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేస్తూ ప్రజలకు విన్నట్టు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అదేవిధంగా మా తంగలపల్లి గ్రామం ప్రజలందరి ఆశీర్వాదంతో మళ్ళీ మీరందరూ మున్ముందు మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మరి అందరు కలిసికట్టుగా ఉంటేనే మరి గ్రామం అభివృద్ధి చెందింది. నిజంగా ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే పాలక వర్గమే. ఆ పాలక వర్గంతో మన లక్ష్మీ నరసింహస్వామి నిజంగా స్వయంభూ వెలిసిన స్వామిని మనము ఎంత అభివృద్ధి చేసుకుందాం అన్నది ప్రజల్లో నుండి మరి ప్రజాప్రతినిధులు అటు నిధులు మరి ప్రభుత్వం నుండి వచ్చిన నిధుల నుండి కూడా మరి అంత ఘనంగా కట్టుకోవడం జరిగింది, దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఆ దేవుడి ఆశీర్వాదం అందరికీ ఉండాలని, మన తంగలపల్లి గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి సన్మానం చేస్తున్నందుకు మరి రమణారెడ్డి అన్న గారికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆత్మీయ సభకు అధ్యక్షత వహిస్తున్న మన సోదరుడు రమణారెడ్డి అన్న గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ ఎంపీపీ పడగల మహాసారాజు గారికి, అలాగే మా ఉప సర్పంచ్ పెద్దూరు తిరుపతి గారికి, వేదిక మీద ఉన్న నా వార్డు సభ్యులందరికీ, అలాగే మా మాజీ సర్పంచ్ రవీందర్ గారికి, అలాగే సత్యనారాయణ రెడ్డి అన్న గారికి, వేదిక ముందున్న గ్రామ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొన్న 1వ తారీఖుతో మా పదవి కాలం పూర్తయింది. ఈ 5 ఏళ్ల కాలంలో మా బాడీ మా గ్రామాన్ని అన్ని విధాల ఇది లేదు అనకుండా ప్రతి ఒక్క దాని మీద మేము పనిచేయడం జరిగింది. అది మా గ్రామ ప్రజల సహకారంతో నన్ను 2019లో మన మండలం జిల్లాలోనే అత్యధిక ఓట్లతో గెలిపించిన నా గ్రామ ప్రజలందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఈ గ్రామ సర్పంచ్గా నేను నా పదవికి న్యాయం చేశానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కటి వైకుంఠ ధామం అయితేనేమి, అలాగే కంపోషన్ అయితేనేమి, సీసీ రోడ్ అయితేనేమి, నర్సరీ అయితేనేమి, ఇలా ప్రతి ఒక్క పనిని మేము పూర్తి చేసి మా సర్పంచ్ పదవిలోనే ఈ నరసింహస్వామి గుడి కూడా మా చేతుల మీదుగా కట్టడం నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాను. ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడానికి నా వెన్నంటే ఉండి మా ఉప సర్పంచ్ గారు అయితేనేమి, వార్డు సభ్యులు అయితేనేమి మాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇదంతా కూడా ఈ కార్యక్రమం చేయాలన్న ప్రజల సహకారం కూడా ఎంతో ఉంటుంది. ఆ ప్రజలు కూడా మాకు వెన్నంటే ఉండి ప్రతి ఒక్క దానిలో మాకు సహకారం అందించిన తంగలపల్లి ప్రజలకు కూడా ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని, ఈ ఆత్మీయ కార్యక్రమ మా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించిన మా రమణారెడ్డి అన్న గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముగించుకొని ఈ అభినందన మహోత్సవానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులందరికీ, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మన ఎంపీపీ మానస గారికి, ఈనాటి సన్మాన గ్రహీతలు, ఇటీవలే పదవి విరమణ చేసినటువంటి
సర్పంచ్ దంపతులు అంకార పనిత రవీందర్ గారికి, ఉప సర్పంచ్ పెద్దూరు తిరుపతి గారికి, కవిత గారికి, గజబింకర్ లాస్య గారికి, నేరల పుష్పలత గారికి, కాళీచరణ్ గారికి, క్యారం జగత్ కుమార్ గారికి, సల్లంగుల బాలకృష్ణ గారికి, రెడ్డి పరశురాములు గారికి, మాజీ సర్పంచ్ ఆసాని సత్యనారాయణ రెడ్డి గారికి, వేదిక ముందున్నటువంటి వివిధ కుల సంఘాల నాయకులు రాఫెల్లి ఆనందన్న గారికి, ఎడమల బాలరెడ్డి గారికి, మచ్చ శ్రీనివాస్ గారికి, మచ్చ ఆంజనేయులు గారికి, వేదిక ముందున్నటువంటి బండి జగన్ గారికి, అభివర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సర్దా శోభ గారికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మన గ్రామానికి 5 సంవత్సరాలుగా ఎన్నో కోట్ల రూపాయల గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారి సహకారంతో తంగలపల్లి రూపురేఖలు మార్చినటువంటి మన సర్పంచ్ దంపతులకు ఈ చిరు సన్మానం చేయాలి. మన వాళ్ళను మనం గౌరవించుకున్నప్పుడే ఇతరులు కూడా మనల్ని గౌరవిస్తారు అనే ఉద్దేశంతో తప్ప ఎలాంటి ఉద్దేశం లేదు. ఇట్లాంటి అభివృద్ధిని చేసినటువంటి వాళ్ళను ఈ చంద్రుడికో నూలు పోగులాగా మా చిరు సత్కారం, అంతేగాని వేరే ఉద్దేశం లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మన వాళ్ళను మనం గౌరవించుకోవాలని చెప్పి ఉద్దేశించి ఈ కార్యక్రమం ఏర్పాటు తెలియజేసి, ఇప్పుడు ముందుగా మన మాజీ సర్పంచ్ ఆసాని సత్యనారాయణ రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం.